భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. నరుడి కంటి చూపుకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇది కేవలం సామెత మాత్రమే కాదు, వందల ఏళ్లుగా మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన నిజం. కొందరి చూపులో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసా? మీరు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు, లేదా ఒక కొత్త కారు కొంటారు, లేదంటే వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. అంతా బాగుంది అనుకునే లోపే ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు, వ్యాపారంలో నష్టాలు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దీనికంతటికీ కారణం ఒక్కటే, అదే నరదిష్టి. అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి? ఇది ఒక మనిషికి, ఒక కుటుంబానికి ఎలా తగులుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అసలు ఈ నరదిష్టి, నరఘోష మనల్ని పీడించకుండా ఉండాలంటే, మన ఇంట్లోకి అస్సలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఆ ఒక్క చిన్న పరిహారం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. అసలు దిష్టి లేదా నరదిష్టి అంటే ఏంటో కాస్త లోతుగా పరిశీలిద్దాం. మన చుట్టూ రకరకాల శక్తులుంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఒక మనిషి మన ఎదుగుదలను చూసి, మన సంతోషాన్ని చూసి మనసులో అసూయపడినా, కుళ్ళుకున్నా, లేదా అబ్బా వీడు ఇంతలా సంపాదిస్తున్నాడేంటి, వీడు ఇంత హ్యాపీగా ఉన్నాడేంటి అని తీవ్రంగా అనుకున్నా, వారి కళ్ళ నుంచి, ఆలోచనల నుంచి ఒక శక్తివంతమైన నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతికూల శక్తి విడుదలవుతుంది. దాన్నే మనం కంటి చూపు లేదా నరఘోష అంటాం. సమాజంలో మీకు అకస్మాత్తుగా పేరు ప్రతిష్టలు వచ్చినా, మీ వ్యాపారం లాభాల్లో దూసుకుపోతున్నా నలుగురి కళ్ళు మీపైనే ఉంటాయి. భార్యాభర్తలు, పిల్లలు ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తే లోపల కుళ్ళుకునే మనస్తత్వం ఉన్న వారి చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఎవరైనా చాలా అందంగా తయారైనా, లేదా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పిల్లలకైనా దిష్టి చాలా త్వరగా తగులుతుంది. చూసారా? చిన్నపిల్లలు పాలు తాగకపోయినా, ఏడుస్తున్నా ఎవరో దిష్టి పెట్టారు అని అమ్మమ్మలు, నానమ్మలు వెంటనే దిష్టి తీసేస్తుంటారు. ఈ దిష్టి అనేది ఒక నల్లటి పొగ లాంటిది. అది కంటికి కనిపించదు, కానీ మన ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, మాకు దిష్టి తగిలిందని మాకెలా తెలుస్తుంది అని. దానికి కొన్ని స్పష్టమైన సంకేతాలున్నాయి. మొదటిది, అకస్మాత్తుగా అనారోగ్యం కలగడం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అంటారు, కానీ ఒంట్లో నీరసం తగ్గదు. తలనొప్పి, కాళ్ల నొప్పి విపరీతంగా వేధిస్తాయి. రెండోది, ఇంట్లో అశాంతి. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతాయి. ఇంట్లోకి రాగానే ఏదో తెలియని భారంగా, అసంతృప్తిగా అనిపిస్తుంది. మూడోది, పనుల్లో ఆటంకాలు. రేపు అయిపోతుంది అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోతుంది. చేతికి అందాల్సిన డబ్బు చేజారిపోతుంది. నాలుగోది, వ్యాపారంలో నష్టాలు. కస్టమర్లతో కళకళలాడే షాపు ఉన్నట్టుండి ఒక్కరు కూడా రాకుండా వెలవెలబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీపై లేదా మీ ఇంటిపై తీవ్రమైన నరదిష్టి పడిందని అర్థం చేసుకోవాలి. మరి ఈ భయంకరమైన నరదిష్టి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన పెద్దలు, శాస్త్రాలు దీనికి అద్భుతమైన, ఎంతో సులువైన పరిహారాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా ఇల్లు కడుతున్నా, లేదా ఉన్న ఇంటికైనా సరే నరదిష్టి బొమ్మను కానీ, రాక్షసుడి ముఖాన్ని కానీ కడతారు. ఎందుకంటే ఎవరైనా ఇంటిని చూడగానే వారి మొదటి చూపు ఆ బొమ్మపై పడి ఆ నెగిటివిటీ అక్కడే విరిగిపోతుంది. అలాగే అమావాస్య రోజున ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను పగలగొట్టడం వల్ల ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయి. అలాగే ఇంటి గుమ్మానికి కట్టే బూడిద గుమ్మడికాయ దిష్టిని పూర్తిగా పీల్చేసుకుంటుంది. ఇంటి సింహద్వారానికి వేర్లు పైకి ఉండేలా కలబంద మొక్కను కట్టడం వల్ల నరదిష్టి దరిచేరదు. అలాగే వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇల్లు తుడవండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ మాయమైపోతాయి. ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కళ్ళుప్పు, ఒక నిమ్మకాయ వేసి మీ లివింగ్ రూమ్లో లేదా ఆఫీస్ టేబుల్ మీద పెట్టండి. వారానికి ఒకసారి ఆ నీటిని మార్చాలి. ఇది దిష్టిని అస్సలు రానివ్వదు. మీకు లేదా మీ పిల్లలకు దిష్టి తగిలింది అనిపిస్తే కొద్దిగా కళ్ళుప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు తీసుకుని తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి నిప్పుల్లో కానీ బయట కానీ వేసేయాలి. ఆ మిరపకాయల ఘాటు రాకపోతే తీవ్రమైన దిష్టి ఉన్నట్లు లెక్క. అలాగే ప్రతిరోజు సాయంత్రం లేదా కనీసం వారానికి 2 సార్లు సాంబ్రాణి ధూపం వేయండి. ఆ పొగ ఇల్లంతా వ్యాపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశించి
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నరదిష్టి అనేది ఎంత ప్రమాదకరమో దాన్ని వదిలించుకోవడం కూడా అంతే సులువు. మన నమ్మకాలే మనల్ని నడిపిస్తాయి. ప్రకృతిలో చెడు ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే మంచి కూడా ఉంటుంది. ఇలాంటి పరిహారాలలో కనీసం 2 లేదా 3 పరిహారాలను మీరు పాటించి చూడండి. మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. అనవసరమైన భయాలను వదిలేయండి. పాజిటివ్గా ఆలోచించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ వారి ఇంట్లో సంతోషాన్ని నింపవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సైంటిఫిక్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.